मोदी जी $30 ट्रिलियन जो सपना देख रहे हैं, उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है। इसीलिए तेलंगाना के जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है। तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे। इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं। बात नहीं करेंगे तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था। रेवंता जी सुन रहे हैं ना? आज सिर्फ संयुक्त आंध्र की बात नहीं कर रहा, आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है। హైటెక్స్ వేదికగా ఇటు పొలిటికల్ పంచ్లు పేలాయి. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఇటు నిధులకి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు నవ్వుకుంటూనే ఇటు పొలిటికల్ పంచ్లు అయితే వేసుకున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రానా, మనం చూస్తున్నాం ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్ కి వచ్చారు. ఆ తర్వాత ఇటు నరేంద్ర మోడీకి సంబంధించి ఇటు కేంద్రంపై నిధులకి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఇటు మోడీ కూడా కౌంటర్ వేశారు. కాబట్టి ఇద్దరు చేసుకున్న కౌంటర్స్ ని ఎలా చూడాలంటారు రానా? తెలంగాణ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ హెచ్ఎస్సిసిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి నిధులు ఇచ్చారో, ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఎన్ని రకాలైనటువంటి ఆర్థికంగా ఆదుకున్నారో, అదే తరహాలో కూడా తెలంగాణకి కూడా మీరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఆయన అనడము. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా, ఎందుకంటే నేను గుజరాత్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశానో దానికి అదే తరహాలో నిధులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి నిధులు ఏదైతున్నాయో వాటికి సగం మాత్రమే వస్తాయి. అంటే
అంటూ ఆయన ఒక కామెంట్ చేస్తున్నారు. అదొక పంచ్లాగా. సో చాలా ఆహ్లాదకరంగా అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వినటువంటి సందర్భం. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చి చాలా సరదాగానే ప్రధానమంత్రిని అడగడము, తర్వాత అదే స్థాయిలో కూడా ప్రధానమంత్రి ఇట్లా చలోక్తి విసిరినటువంటి పని అంటే రేవంత్ రెడ్డి పైన కూడా. సో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వులు పువ్వులు అయినప్పటికీ ఇద్దరు ఒకరిపైన సెటారికల్గానే ఇవాళ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం ఇరు పార్టీలు వేరైనప్పటికీ కానీ ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకోవాలనేది కూడా ఇద్దరు వర్షన్స్లో మనకు ఇవాళ అర్థమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని నిధులన్నీ కూడా అక్కడికే తరలిస్తున్నా, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా అక్కడే తరలిస్తున్నారనేసి కూడా గతంలో కూడా అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. సో అలాంటి అభివృద్ధి మాకు కూడా కావాలి, అలాంటి ప్రాజెక్టులకు మాకు ఇంకా నిధులు కావాలనే ఉద్దేశంతో ఆయన అడిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే జరిగింది. ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి ఏది కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం, సహాయ సహకారాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామనేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా చలోక్తు విధిస్తూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా సెండాప్ ఇచ్చే సమయంలో కూడా రేవంత్ రెడ్డితో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఆప్యాయతంగానే మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత ఇప్పుడు సింధు హాస్పిటల్కి ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు. సో అక్కడి నుంచి కూడా ఇప్పుడు మరి కాసేపట్లో పెరడ్ గ్రౌండ్కి రాబోతున్నారు. సో దానికంటే ముందు ప్రధానమంత్రి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఏమన్నప్పుడు కానీ ఇంకా సభ ప్రారంభం కూడా కాలేదు పెరడ్ గ్రౌండ్. దానికంటే ముందు ఈ పొలిటికల్ పంచులు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలను, పెద్ద మీడియాలను ఒక హైలైట్గా అయితే నిలిచింది. దీన్నే నేషనల్ మీడియా కూడా ఒక హైలైట్గా కూడా చూపిస్తుంది ప్రసన్న. అయితే రానా ఇప్పటికే చూసుకుంటే ఇద్దరు కూడా పొలిటికల్ గురించి మాట్లాడను అంటూనే ఇద్దరు కూడా ఒక పరంగా చూసుకుంటే ఇటు పొలిటికల్ పంచ్లే వేసుకున్నారు అనుకోవాలి. కాబట్టి సో నెక్స్ట్ ఇటు నరేంద్ర మోడీ పర్యటన హైదరాబాద్లో ఏముందనుకోవాలి, అండ్ అలాగే ఇవాళ హెచ్ఎస్ఎస్లో జరిగిన మీటింగ్ అనంతరం నెక్స్ట్ అనే స్కెడ్యూల్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇవాళ దాదాపు 9,400 కోట్ల రూపాయల సంబంధించిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేశారు. కాబట్టి దాంట్లోనే ఈ యొక్క వ్యాఖ్యలు, ఈ సన్నివేశం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ కానీ పొలిటికల్కి సంబంధించింది కాదు కాబట్టి అభివృద్ధి పనులకు సంబంధించింది మాత్రమే. సో నేను రాజకీయాలు మాట్లాడను, విమర్శలు చేయను అన్న రీతిలో ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడము, తర్వాత నేను కూడా మాట్లాడను అనే రీతిలో ఆయన చెప్పడము, అలా చెప్తూనే నేను అభివృద్ధికి సహకరిస్తాను, మీరు కూడా అట్లనే సహకరించాలనేది కూడా ప్రధానమంత్రి చెప్పడం. సో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నప్పుడు కానీ ప్రస్తుతం అయితే అది హైలైట్ అయినప్పటికీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్కి అస్వస్థత కారణంగా చూసాం మనం, మొన్నటి వరకు సైనస్ ప్రాబ్లం వచ్చింది, ఆయనకి శస్త్రచికిత్స చేస్తారు. దాదాపు 15 రోజుల నుంచి కూడా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి సందర్భము. సో ఇప్పుడు ఇటు తెలంగాణ పర్యటనకు వచ్చారు కాబట్టి ఆయన రాకని స్వాగతిస్తూ ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ కూడా చేశాడు. ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి దాదాపు అరగంట పాటు కూడా ఆయనతో మాట్లాడబోతున్నారు. సో దాని తర్వాత ఇటు మన చంద్రబాబు నాయుడు ఇంటికి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అక్కడ కాస్త తేనేటి విందు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ప్రత్యేకమైనటువంటి తెలుగు వంటకాలు కూడా నారా లోకేష్ రెడీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆయనకి ఈ టెస్ట్ చేయించాలనేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా కూడా రెడీ చేశారు. సో అక్కడ అయిన తర్వాత డైరెక్ట్గా ఆయన ఇక్కడికి రాబోతారు. దానికంటే ముందు చంద్రబాబు మీట్ అయిన తర్వాత కొంతమంది కీలక నాయకులతో భేటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అది షెడ్యూల్లో లేనప్పటికీ లాస్ట్ మూమెంట్లో ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మాత్రం ఆయన స్టేజ్ దగ్గరికి పెరడ్ గ్రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. సో దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పెరడ్ గ్రౌండ్ అంతా కూడా భద్రతా వలయంలో ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం పెరడ్ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది ప్రజలతో. సో ఇంకా వస్తూనే ఉన్నారు. మొత్తం రోడ్లంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పులు కొడుతూ కూడా ప్రధాని రాక కోసము, ప్రధాని స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ స్వాగత పలికేందుకు అన్ని రకాలైన కళాకారులు కూడా వారు సిద్ధమై ఉన్నారు. సో ఇవంతా ప్రోగ్రాము మరొక గంట లోపల ఇక్కడికి రాబోతున్నారు. సో చూడాలి, అక్కడైతే సెటైర్లు వేశారు, ఇక్కడ ఏం మాట్లాడుతారు అంటే పొలిటికల్ మీటింగ్ కాబట్టి
ఈ పొలిటికల్ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రకంగా మాట్లాడతాడు? ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరులో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన పొలిటికల్ కామెంట్ చేస్తాడు. ఎందుకంటే డిఎంకేతో వాళ్ళు విడిపోయి ఇటు టీవీకేతో జత కట్టడం పైన విమర్శలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన ఒక సెటైర్ వేస్తారు, రేవంత్ రెడ్డి కూడా ఆయన పైన సెటైర్ వేస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమన్నా ఈ చలక్తలకి కొనసాగింపుగా మాట్లాడతారా, లేకపోతే రాష్ట్రానికి ఇంకా ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తారనే దానిపై కూడా మాట్లాడతారా? పొలిటికల్గా ఎలాంటి స్టాండ్, ఎలాంటి స్పీచ్ ఉండబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ.